time is it? Just after 8. You want me to make coffee? No, I gotta go. I'll call you later. You sure there's nothing I can do? Angie, everything's gonna be fine. ఒరేయ్, ఈ టైంలో ఏం చూస్తున్నావురా? హత్య చూస్తున్నాను. ఏంటి? హత్య చేసేది చూస్తున్నాను. హత్యనా? వద్దు, చెప్పద్దు, నన్నేం చెయ్యొద్దు. ఇది నెట్లో ఎప్పుడు అప్లోడ్ చేశారు? 2 రోజులైంది. 22 లక్షల మంది దీన్ని నెట్లో చూశారు. డూప్లికేట్ ఐడి ఇచ్చే హంతకుడు దీన్ని నెట్లో పెట్టాడు. ఈ మర్డర్ గురించి ఎనీ అదర్ డీటెయిల్స్? ఖచ్చితంగా ఇది సెక్స్ కు సంబంధించిందే అయి ఉండాలి. కన్ఫర్మ్ గా ఎలా చెప్తున్నారు? హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? పదవి కోసం, డబ్బు కోసం మోసం చేసిన వాళ్ళని నాశనం చేయడం కోసం. కరెక్ట్. పదవి కోసం, డబ్బు కోసం హత్య చేసేవాడు తప్పించుకోవాలనుకుంటాడు. ప్రతీకారం తీర్చుకోవాలనే వాడే హత్య నేనే చేశానని ఒప్పుకుంటాడు. కానీ ఈ 3 హత్యలు మాత్రం ఇంత దారుణంగా హత్య జరిగుండు. అయితే దీని నమ్మక ద్రోహం హత్య అంటారా? ఎస్, అది కూడా ఇల్లీగల్ ప్రాబ్లం వల్లే ఇంత దారుణంగా హత్య జరిగే అవకాశం. ఒకవేళ హంతకుడు సైకో అయి ఉండొచ్చు కదా. సైకోగా ఉంటే వాడేందుకు ఇంటర్నెట్ లో ప్రజలందరికీ తెలిసేలా చేశాడు? హంతకుడు ఎవరని తెలుసుకోవడానికి ముందు చనిపోయిన వారు ఎవరని తెలుసుకుంటే హత్యకు గల కారణాలు, హత్య చేసింది ఎవరో ఈజీగా తెలుసుకోవచ్చు. ఓకే మిస్టర్ షణ్ముగ పాండి, మీరు చెప్పింది కరెక్ట్ అనుకుంటాను. థ్యాంక్ యూ సార్. దీని విప్పవయ్యా. ఓకే సార్. గోపి సార్, అంబులెన్స్ ఫోన్ చేయండి. ఓకే సార్. సార్ వీళ్ళు. సార్ అది మా అమ్మాయే. పేరేంటమ్మా? రంజిని. ఏం చదువుతోంది? 10th చదువుతోంది.
ఎవరినైనా లవ్ చేసిందా? అలాంటివంతా లేదండి, మంచి అమ్మాయి, బాగా చదువుకుంటుంది, ఎప్పుడు చూసినా కంప్యూటర్ లోనే. ఫ్రెండ్షిప్లంతా లేవు. ఇక్కడికి ఎలా వచ్చింది? ఊరికెళ్ళి 3 రోజులు అయిందండి. విషయం ఏంటో తెలియకపోతే కంప్లైంట్ ఇచ్చామండి. అమ్మాయిని చంపి పారేశారండి. సరే మా ఏడవకండి, నేను చూసుకుంటాను. వాళ్ళని ఊరికే వదలకండి. ఖచ్చితంగా నేను విచారిస్తాను. గోపి సార్, సార్ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి డెడ్ బాడీని ఇచ్చి పంపండి. ఓకే సార్. త్వరగా రా, త్వరగా రా. నర్స్, టేక్ కేర్. ఓకే డాక్టర్. సార్, ఆపరేషన్ సక్సెస్ అయింది. ఇక మీద మీ అమ్మాయి మహాలక్ష్మిలా కనిపిస్తుంది. థ్యాంక్స్ డాక్టర్, మీ మేలు ఎప్పటికీ మర్చిపోలేను. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. దీన్ని కొంచెం పట్టుకో. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి వర్ధిల్లాలి. డాక్టర్ మల్లారెడ్డి Stop it. నా పేరు మల్లారెడ్డి శ్రీనివాసన్ కాదు, శ్రీనివాసన్. నా నాన్న పేరు మల్లారెడ్డి, నా పేరు శ్రీనివాసన్. సో మల్లారెడ్డి శ్రీనివాసన్. ఓకేనండి. ఎందుకమ్మా ఇంత పొడుగా తీసుకొచ్చావు? పారిపోతాను కదా. మీరందరూ ఎవరు? ఎందుకు పూలదండ వేస్తున్నారు? చెప్పు. ఎప్పుడు చూసినా నా మొగుడికి నా మీద అనుమానం అండి. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. ఆ టైంలో మొహంలో కురుపొచ్చిన వల్ల నా మొగుడికి ఆపరేషన్ చేసి ఆయన్నే క్లోజ్ చేశారు. ఇప్పుడు అనుమానించడానికి ఎవ్వరు లేరు డాక్టర్. మీరు నాకు దేవుడండి, దేవుడు. అయితే ఈయనెవరు? ఈయన నా మొదటి లవ్వర్ అండి. కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకున్నాను. ఈయనకు కూడా ఆ జబ్బు వచ్చిందంటే తీసుకురండి. డాక్టర్, మీకు ఇంకొకరు కావాలంటే. ఓకేనండి. కుదరదయ్యా, చెప్తుంటే అర్థం చేసుకోండి. ఏముందన్నా పెట్టుకోనా? ఏమయ్యా, తీసుకోనా 50 రూపాయలుగా ఎక్కువ అడిగింది, ఆ మాత్రం తీసుకోనా, ఇచ్చుకోలేవా? ప్లీజ్ అన్నా. 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తే ఇలా మాట్లాడతావేంటి? అదంతా కుదరదు కానీ మర్యాదగా డబ్బులు ఇవ్వు. డబ్బులు లేదంటే లేవన్నా. నువ్వే ఉంచుకో. ప్లీజ్ అన్నా, ఉంచుకోమంటున్నాను కదా, పెట్టుకోనా. అదేం కుదరదు. చెప్పేదన్నా, ఆ? వినన్నా. ఏంటి నీకు అర్థం కదా ఏంటి? ఏంటయ్యా గొడవ? 20 కిలోమీటర్ల దూరం నుంచి వస్తున్నాను సార్, 50 రూపాయలు ఏమయ్యా, అయితే ఇవ్వట్లేదు. గర్భిణీ అమ్మాయిని కదా తీసుకొచ్చాం, అడ్జస్ట్ చేసుకోలేవా? అదంతా కుదరదు సార్, నా బండి పెట్రోల్ తో నడుస్తుంది. ఏంటయ్యా, ఆటో మీద గర్భిణీలకు ఉచితమని రాసి ఇప్పుడు అదంతా నాకు డబ్బులు సంబంధం అడుగుతున్నావు? లేదండి, నేను ఆటో నడుపుకునేవాడిని. ఏంటి డబ్బులే కదా కావాలి? అవును సార్. నేను ఇస్తాలే. ఇవ్వండి. అయినా మీరెందుకు సార్ ఇలాంటి వాళ్ళు ఆటోలు ఎక్కుతారు? ఆటోలో ఎక్కిన మొహమా ఏంటి? ఏయ్, ముందు ఆటో వెనక రాసింది చేరిపోయి. సరే సార్. రండి అనుష, కూర్చోండి. సార్ మీరు డాక్టరా? ఆ డౌట్ నాకు మాత్రమే ఉంది, ఇప్పుడు నీకు వచ్చిందా? పర్వాలేదు, కూర్చో. సూర్య, మీట్ మిస్ అనుష. ఈరోజే ఫిజియోథెరపిస్ట్గా జాయిన్ చేశారు. హలో. హలో, మీ ఇల్లు ఎక్కడా? వేలాయుధం కాలనీ 1వ వీధి. నేను అక్కడే ఉన్నాను. డోర్ నంబర్? 6.
నేను 6 లో ఉన్నాను. అరే సారీ నేను మా ఇంటి డోర్ నెంబర్ చెప్పాను అంతే. అదేమా, ఒక అందమైన అమ్మాయి ఉన్న ఇంటిలో ఇంకొకరు రావాలి. ఆయన హీరో కదా. ఇట్స్ ఓకే, లీవ్ ఇట్. పర్వాలేదు, వదిలేయండి. పర్వాలేదండి, దాన్ని వదిలేయండి. ఇదిగో ఇది తినండి. పర్వాలేదు, తినండి. పర్వాలేదు, తీసుకోమా. పర్లేదు. నాకు ఇంకో బాక్స్ ఉంది, మీరు ఏవి తినండి. అనుకోకుండా తినమా, తిను. మీలాంటి చిన్న పిల్లలు ఆకలిగా ఉంటే మేం భరించగలమా? ఆయన హీరో కదా. ఏంటి సార్ గొణుకుతున్నారు? కడుపు మండుతుందయ్యా. అంత కారంగా ఉందా? అవునవును. పెరుగున్న కారంగా ఉంటుందా? నా పెళ్ళాం చేస్తున్న ఏ వంట అయినా తింటే మండుతుందయ్యా. మంచి నీళ్ళు కూడా మండుతుందయ్యా. అవునవును, ఇంట్లో ఉన్న భార్యని గౌరవించడం తెలియని వాడికి భార్యలందరూ కారంగానే కనిపిస్తారు. ముందుగా ప్రతి ఒక్కరూ తమ భార్యల్ని గౌరవించడం నేర్చుకోండి. ఏంటి సార్, నేను ఎదగలేదు, నా ఫ్యామిలీ అయినా ఎదుగుతారు కదా, అందుకోసం. ప్రియా, ఎవరో చూడమ్మా. అలాగే నాన్న. మీరెవరు? సూర్య సార్ ఉన్నారా? ఉన్నారు, రండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. రండి, కూర్చోండి. చెప్పండి, ఏం తీసుకుంటారు? పర్లేదులే, అవన్నీ వద్దు. తను నా కూతురు ప్రియా. హాయ్. ప్రియా, తన పేరు అనూష. మా హాస్పిటల్లో ఫిజియోథెరపిస్ట్గా కొత్తగా జాయిన్ అయ్యారు. అనూష, మీరు ఫ్రీగా ఉన్నప్పుడల్లా మా ఇంటికి వస్తూ ఉండండి. ప్రియా కూడా ఒంటరిగా ఉండడం నా వల్ల కాదు అని నన్ను టార్చర్ చేస్తుంది. కొడైకెనాల్కి వచ్చి ఎన్ని రోజులైంది? 2 రోజులైంది. ఓ, ఊరు తిరిగి చూసారా? ఇంకా లేదు. ముందు ఇల్లు చూద్దాం, తర్వాత ఊరు తిరిగి చూద్దాం. ఓకే, రండి. ఓకే. నమస్కారం బాబు. ఏంటి సార్ సమస్య? మోకాళ్ళు ఉన్నాయి కదా, ఇదిగో ఇలాగా నడిచేటప్పుడు ఆడుతున్నాయి. తర్వాత? ఇక నడుముంది చూసారు, అది నడవకుండానే ఓ ఆడుతోంది తెలుసా. హలో, నడువు అంటే ఏంటో నాకు తెలుసు. సరే, నేను రాత్రి మీ ఇంట్లో మీ ఆవిడ ఉందా? ఊరెళ్ళిందే, వాళ్ళ చెల్లెలతో కలిసి ఉన్నాను, అందుకనే కదా వచ్చాను. ఓ సరే, నీ వెయిట్ ఎంత? అది నా భార్య చెల్లిని అడగండి. వెళ్ళి మీ వెయిట్ ఎంత చూడండి. ఓ, బ్యూటిఫుల్ యంగ్ లేడీ, వయసు 16 years ఉంటుందేమో. నర్స్, మీ కాలు కొంచెం ఇయ్యండి. ఏయ్, ఏంట్రా? వెయిట్ చూడడానికండి. ఇంకా నయం, భయపడ్డాను. అలా భయపడకూడదు. ఇంతకు ముందు నర్సు ఉండేది కదా, దేనికి భయపడేది కాదు, వాళ్ళమ్మ కూడా భయపడేది కాదు. అలా ఉండదు తెచ్చా. అవును, ఈ అబ్బాయి ఎవరు? స్కూల్కి వెళ్ళలేదా? హలో, ఆయనే డాక్టర్. ఇతనా? మోకాళ్ళు ఎత్తెత్తు కూడా లేడు, ఇతనికి మోకాళ్ళ నొప్పుల గురించి చెప్పాలా? నా నడుము నొప్పికి సరైన మందు ఇదే. నా మాట విను, మన ఇద్దరం వెళ్ళిపోదాం పదా, తగ్గిపోతుంది. డాక్టర్, అయితే మనం రేపు కలుద్దాం. ఏంటి డాక్టర్, మౌనవ్రతం చిన్న భిన్నం అయిపోయిందా? హలో సార్, నాకు ఒళ్ళు బాలేదు. ఏమైంది? చలి జ్వరం లాగా అనిపిస్తోంది. సరే, మీరు ఇంట్లోనే ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. నర్స్, ట్రిప్స్ అయిపోయాక బాటిల్ని మార్చండి. ఓకే డాక్టర్. కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. నేను రౌండ్స్కి వెళ్ళి వస్తాను. ఓకే. ఓ అమ్మో అమ్మో అమ్మమ్మో, ఓ నాయనో, ఆగు ఆగు, ఓహోహోహో, తట్టుకోలేకపోతున్నానే. ఏంటయ్యా, నక్కలాగా కోతలేస్తున్నావేంటి? ముందు డాక్టర్ ఎక్కడ ఉన్నారో చెప్పు తల్లి. లెఫ్ట్ లో వెళ్ళండి. అమ్మో, ఆగు. అమ్మో, డాక్టర్ గారు. మల్లికార్జున్, వాడు వెయిటింగ్ డాక్టర్. డాక్టర్ గారు, ఏమైందండి? తట్టుకోలేకపోతున్నాను డాక్టర్. తలపైన ఫుల్ గా ఉంది కదా. భరించలేకపోతున్నానయ్యా. అలా అయితే బెట్లో పడుకోండి. బెట్లో పోవడానికి నేనేమైనా చిన్న పిల్లనా? బెడ్ నాశనం అయిపోతుంది. బాత్రూమ్ ఎక్కడ? ఎక్కడ ఉంది? ఉండమ్మా, వస్తున్నాను. ఒరే, ఎవరు ఇతను? అమ్మో, ఏంటయ్యా? అయిపోయింది. ఎవరయ్యా నువ్వు? వచ్చావు, లోపలికి వెళ్ళావు, సౌండ్ పెంచావు. డాక్టర్ గారు, ఒక పెళ్లికి వెళ్ళాను. మటన్ బిర్యానీ ఒక నెలకి తేవనంతా తినేశాను. ఫుల్ కట్టు. మటన్ బిర్యానీలో మిక్సింగ్ సరిగా లేదని అనుకున్నా. కడుపులో మిక్సీ కదిలింది. 3 hours గా బాత్రూమ్ కోసం ఎక్కడెక్కడో వెదిగాను. అప్పుడే మీ బోర్డ్ ని చూశాను. 24 hours
చూసిన వెంటనే లోపల వచ్చా. ఏంటి? చాలా థ్యాంక్స్ డాక్టర్. తీసుకో బాబు. రే ఇదేం ఆపరేషన్ బాత్రూమా? ఇది హాస్పిటల్ అయ్యా. ఇదిగో ఈ డబ్బులు. ఓ ఫ్రీ టాయిలెటా? చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇది రాత్రికి పార్సల్ తీసుకొచ్చాను. చూసి జాగ్రత్త, ఎక్కువ స్టెయిన్ అవ్వకండి. వెనక్కి వాలండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్లేదు. ఏమైనా తిన్నారా? లేదు. అట్లీస్ట్ పాలైనా తాగొచ్చు కదా. మెల్లగా లేవండి. చాలా చాలు. ఓకే, నో ప్రాబ్లం. మీరు రేపే డిశ్చార్జ్ అవ్వచ్చు. సరే, నేను రౌండ్స్కి వెళ్ళొస్తాను. టేక్ కేర్. మెల్లగా. ఒక్క నిమిషం. ఏంటి? ఏం లేదు, థ్యాంక్స్. ఇట్స్ ఆల్ రైట్. వెళ్దామా? వెళ్దాం. వెళ్లేదారిలో మెడిసిన్స్ తీసుకుందాం. పదండి. ఒక్క నిమిషం. నేను మీతో కాస్త ఒంటరిగా మాట్లాడాలి. ఏదో మాట్లాడాలన్నారు, ఏంటి? నాకు ఒంట్లో బాగున్నప్పుడు నన్ను చాలా బాగా చూసుకున్నారు. అందులో ఏముంది? అది కాదు, నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. పక్కింటి అమ్మాయి నన్నే ఇలా చూసుకున్నారంటే ఇంక మీ వైఫ్ అయితే ఎలా చూసుకుంటారు? నాకు సంబంధించినంత వరకు నువ్వు పేషెంట్వే. ఎందుకంటే మిగతా వాళ్ళని చూసుకోవడానికి వాళ్ళ బంధువులు ఉంటారు, కానీ నిన్ను చూసుకోవడానికి ఎవరూ లేరు. అందుకనే కొంచెం కేర్ తీసుకున్నాను, అంతే తప్ప అది ప్రేమ కాదు. అలాంటి కేర్ తీసుకోవటం వల్లే నేను మిమ్మల్ని ఇష్టపడ్డాను, లవ్ చేస్తున్నాను. నువ్వు చదువుకున్న అమ్మాయివి, అర్థం పర్థం లేకుండా మాట్లాడు. మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవటం వల్లే ఇలా అంటున్నాను. నీ వయసు అలాంటిది, మంచి చెడు ఏమీ తెలియవు. అమ్మాయితో కొంచెం చనువుగా ఉంటే ఆ మగాణ్ణి తండ్రిగానో అన్నగానో భావించరు, లవర్గానే అనుకుంటారు. చనువుగా మాట్లాడేవాడు ఎప్పటికీ లవర్ అవడు. మరో 5 సంవత్సరాలు గడిస్తే నా కూతురికి భర్తను వెతకాలి, కానీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, అది తప్పు. సల్మా రుష్టిని పద్మాలక్ష్మి పెళ్లి చేసుకోలేదా? చివరిగా ఏమంటారు? వాళ్ళెవరో ఉన్నట్టు నేనుండాలనుకోవడం లేదు. నాలా నేను ఉండడమే నాకెప్పటికీ ఇష్టం. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను, 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 ప్రేమిస్తున్నాను. నమస్తే డాక్టర్. నమస్తే అమ్మా. గుడికి వెళ్ళొచ్చాను, ప్రసాదం తీసుకోండి. ఇదిగోండి డాక్టర్, మీరు కూడా తీసుకోండి. సార్, నా దగ్గర ఎవరు ఏం అడిగినా సరే నాకు చిటికలో ఇట్టాగే కోపం వచ్చేస్తుంది డాక్టర్. కానీ ఎందుకనో మాత్రం తెలియదు డాక్టర్. ఎందుకని? ఎందుకంటే అది తెలియకనే కదా ఇంత దూరం వచ్చాను, అందుకే నా కోపం వస్తుంది. ఇదేమైనా బాగుందా? నన్ను చూసి కోపం ఎందుకు వస్తుందని అడుగుతున్నావే? నీకేమైనా న్యాయం కావద్దో చెప్పు. ఇట్టాగా విసిగిచ్చావంటే రాయి తీసి చంపేస్తాను. ఇలాగే పూజారు కూడా ఎందుకు ఏంటి అని అడిగాడు, అలా కొట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. నేను వస్తూ ఉండగా పోలీసులు చూశారు. వాళ్ళు నన్ను ఎందుకు పరిగెడుతున్నావంటే నాకు కోపం వచ్చింది సార్. అక్కడున్న రాయి తీసుకొని వాళ్ళ బుర్ర బద్దలు కొట్టి ఇక్కడికి వచ్చాను సార్. ఇప్పటికైనా అర్థమైందా? నువ్వెవరు ఆ విషయం అడగడానికి? ఇందులో నీకేంటి సంబంధం? సార్, ఎందుకు అలా అరుస్తారు?
సైలెన్స్ ప్లీజ్. ఏయ్, ఏంటే నువ్వు కూడా తెగ వాగుతున్నావు? ఓడదైనంత మాత్రాన నోటుకొచ్చినట్టు వాగుతావా? నిన్ను కూడా కలిపి వేసేస్తాను, అప్పుడు బుద్ధి వస్తుంది మీ ఇద్దరికి. ఇప్పటికైనా నోరు మూసుకుంటావా లేదా? ఏంటి నీ ప్రాబ్లం? ఎందుకు ఇలా అరుస్తున్నావు? ఏయ్, నువ్వెవర్రా? నన్ను అడగడానికి నువ్వెవరు? నీ అంతు తెలుస్తా. అలా ఏంటంటే చెప్పారు మీరు ఇలా అరుస్తున్నాడు? ఏం అడిగానయ్యా? రేయ్, నన్ను ఎవరని అడుగుతావా? వీడికేంట్రా సంబంధం? నీకేంట్రా సంబంధం? కాంపౌండర్. రేయ్, నువ్వు వైట్ షర్ట్ వేసుకున్నావు, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను. అయితే నేను కాంపౌండర్నే. ఉండు, నీ సంగతి తెలుస్తాను. ఇప్పుడే ఫోన్ చేస్తాను, పోలీసులకు ఫోన్ చేసి మిమ్మల్ని ఎరగదీస్తాను. రింగ్ అవుతుంది. ఏమే రింగ్ అవుతుంది? సార్, పోలీస్ స్టేషనేనా? అవునా, ఎవరే? ఇక్కడ 3 హత్యలు జరగబోతున్నాయి సార్. ఎందుకని నువ్వు అడుగుతున్నావా? నిన్ను కూడా కలిపి వేసేస్తాను. ఇప్పుడే వస్తున్నాను. రేయ్, 4వ హత్య చేసొస్తాను. అంతవరకు ఇక్కడే ఉండండి. ఏంటిది విచిత్రంగా ఉంది? ఏ గుడికి వెళ్ళినా కోపం వస్తుంది. ఎక్కడికి వెళ్తే కోపం రాదో ఏంటో. అయ్యో, ఇప్పుడు నేను ఏం చేయాలి? విచిత్రంగా కోపడుతున్నాడు. రేయ్, నన్ను చూసి కోపం వస్తుంది అంటున్నావా? అసలు నీకు బుద్ధి ఉందా లేదా? నేను చెప్పలేదు. రేయ్, ఇది వదిలిపెట్టరా? చంపిగా నేను ఇక్కడి నుంచి వెళ్ళను. నన్ను బయటికి పంపిస్తున్నారు కదా? మీ సంగతి తర్వాత తెలుస్తాను. ఏయ్, రమ్మన్నారు బయటికి. హాయ్ ప్రియా, గుడ్ మార్నింగ్. భయపట్టేశారు. గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. అవునండి. గుడ్ గుడ్. నానా, అరే ప్రియా ప్లీజ్. ఈ రోజు లేటా? ఊరుకోవే. ప్రియా ప్లీజ్. ఏమైంది? ఏమైంది? కాస్త అడ్డు తప్పుకోండి. ఏమైంది? ఏమైంది తెలియదు సార్, సురగలేకుండా పడ్డాడు. కాస్త తప్పుకోండి, గాలి రానియండి. తప్పుకోండి. తప్పుకోండి తప్పుకోండి. నీళ్ళు ఇవ్వండి. సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? లేదు, చూడలేదు. ప్రియా, నానెక్కడా? అక్కడున్నారు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది. ఇవాళ నేను ఇక్కడ వంట చేసుకోవచ్చా? నా మీద ఒట్టు గ్యాస్ అయిపోయింది. తెలుసు తెలుసు, ప్రతిరోజు చక్కెర పప్పు అయిపోయిందంటూ వస్తూ ఉంటావు. అందుకని నీకు కలిపే వండాను. వెళ్ళి తిను. ఏంటి? మీరు రండి, కలిసి ఫోన్ చేద్దాం. నిన్ను. సరే సరే. తినండి, నాతో మాట్లాడుకో. ఏమైంది? మీ నాన్నతో నా గురించి చెప్పమంటే నా లవ్కి హెల్ప్ చేయని చెప్పాను కదా. ఏ చెప్పలే పాలు తాగుతారు. ఏంటి డబుల్ మీనింగ్ తో మాట్లాడుతున్నావు? అరే, మీరే మీ ప్రేమను అర్థమయ్యేటట్టు చెప్పొచ్చుగా. ఎన్నిసార్లు చెప్పాలి తినేటప్పుడు మాట్లాడొద్దని? ఇదిగో నీళ్లు తాగు. ఏయ్, ఇంత ఎదిగావు, బుద్ధుండొద్దు. ఎదురుగా నీళ్ళున్నాయి కదా, తీసుకొని తాగొచ్చు కదా. తాగు.
అనుష మేడం ఎప్పుడు వస్తారు? ఓ వచ్చిన దగ్గర నుంచి ఇదే ఎన్నిసార్లు అడుగుతావయ్యా? నాకేం తెలుసయ్యా, నన్ను అడకు. ఆ, మే కమిన్ సార్. రండి సూర్య. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, కూర్చోండి. థ్యాంక్ యూ. హలో సార్. నమస్తే సార్. సార్ మనకు ఒక పార్టీ ఇవ్వాలనుకుంటున్నారు. మనకు అనడం కన్నా మీకు ఇవ్వాలంటేనే సరిగ్గా ఉంటుంది. ఎందుకు సార్ అనవసర ఖర్చు? నా కూతురు జీవితం మాత్రం కాదు, నా జీవితం కూడా తిరిగి ఇచ్చారు. ప్లీజ్ వద్దని మాత్రం అనకండి. పర్లేదు సూర్య, సార్ ఏదో ముచ్చట పడుతున్నారు కదా. ఆయన కోరికని మనమెందుకు కాదనాలి చెప్పు? మీ కారణంగా మన హాస్పిటల్ స్టాఫ్ అంతా ఒకరోజు సంతోషంగా ఉంటారు కదా. ఓకే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. మార్నింగ్. ఇక్కడ నొప్పిగా ఉందా? లేదు డాక్టర్. ఇక్కడ? అవును డాక్టర్, అక్కడే లైట్గా నొప్పి పెడుతుంది. డాక్టర్ కింద కూడా నొప్పి పెడుతుంది డాక్టర్. మోకాళ్ళ పైన? అవును డాక్టర్. ఇక్కడ? ఇంకొంచెం పైన డాక్టర్. ఇక్కడ? ఓరే సంవత్సరంగా వస్తున్నావు, ఇంకా బాగుపడలేదా? ఏంటి సార్ చేసేది? మేడం చేయి పెడితే నొప్పి ఎట్లా, చేయి తీస్తే నొప్పి పెడుతుంది. ఉండ్రా, నీ చెయ్యి తీసేస్తాను. ఉండ్రా, ఇప్పుడే వస్తా. అయ్యయ్యో. ఏంటమ్మా నువ్వు? వీళ్ళందరికీ నొప్పి కాల్లో లేదమ్మా? ముందు మీరు జిప్పు వేసుకోండి సార్. ఓ సారీ, మర్చిపోయాను. చెప్పమ్మా. మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి సార్. చెప్పు, ఏంటి? హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ అందరినీ శ్మశానానికి పంపే మీరు సంసారం గురించి మాట్లాడుతున్నానని తప్పుకో అనుకోవద్దు. మీ రూపే చాలా చిన్నది, కానీ మనసు చాలా పెద్దది. అది అందరికీ తెలుసు. నీకేం కావాలి? నేను ఆల్రెడీ సూర్య దగ్గర నా లవ్ ప్రపోజ్ చేసేసాను. ఆయన అర్థం చేసుకునేటట్టు కాస్త ఐడియా ఇస్తారా? రేపు మనకి ఒక పార్టీ ఉంది, అక్కడ ఒక డ్రింక్స్ ఇస్తాను, దాన్ని తాగు. ఆ తర్వాత సూర్యకి నీ లవ్ బాగా, చాలా బాగా తెలుస్తుంది. నిజంగానా సార్? నా మూడో భార్య తోడుమా. అందరికీ నమస్కారం. నాకు పెళ్ళై 10 సంవత్సరాల తర్వాతే ఒక పాప పుట్టింది. ఆ పాప పుట్టినప్పుడే మొగం కొద్దిగా మార్పులతో పుట్టింది. అందువల్ల చాలా హాస్పిటల్ తిరిగాను, ఏ ప్రయోజనం దొరకలేదు. చివరిగా గ్రీన్ హాస్పిటల్కి వచ్చాను. నేను అనుకున్న దానికన్నా ఎక్కువగా ఒక ఏంజల్గా మాకు ఇచ్చారు. అందుకొరకు ఈ హాస్పిటల్కి ఏదైనా చేయాలని అనుకున్నాను. అందుకే డీన్ వద్దన్నారు కాబట్టి నా ఆత్మతృప్తి కొరకు ఈ పార్టీని అరేంజ్ చేశాను. మా బిడ్డని ఒక దేవతగా మాకు ఇచ్చిన డాక్టర్ సూర్య గారికి నా జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటాను. అందరికీ దేవుడు ఒక్కరే, కానీ నాకు మాత్రం ఇద్దరు దేవుళ్ళు. ఒకటి మన అందరినీ సృష్టించిన దేవుడు, ఇంకొకటి డాక్టర్ లాంటి దేవుడు. ఇక్కడ కూర్చున్న అందరికీ నా కృతజ్ఞతలు. చాలా థ్యాంక్స్ డాక్టర్. ఇట్స్ ఓకే సార్. మీరు లేకపోతే అంతా భగవంతుడి దయ. చాలా థ్యాంక్స్ సార్. కోక్ ఖాళీ అయిపోయింది. అను, నాకు కోక్ కావాలి. తీసుకొస్తాను. అమ్మా, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? లేదు, నేను చూడలేదు.
ఏమైంది సార్? కారు గుంటలో పడింది. మీరు కూర్చోండి సార్, నేను సాయం చేస్తాను. కార్ స్టార్ట్ చేయండి, నేను నెడతాను. తమ్ముడు, చాలా థ్యాంక్స్. ఇదిగో, ఇది ఉంచుకో. సార్ వద్దు సార్. రేయ్ పర్వాలేదు, తీసుకోరా. అయ్యో వద్దు సార్. ఏంట్రా నువ్వు? సార్, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయిని చూసారా? తమ్ముడు, నీ ఫోన్ నెంబర్ ఇవ్వు.